ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఏమేం కావాలి? రాజకీయ నాయకుల చర్చలు, పార్లమెంటులో బిల్లులు, ప్రభుత్వ ఆమోదం. ఇవే కదా మనకు తెలిసినవి. కానీ ఒక రాష్ట్రం కోసం ఏకంగా 21,000 మంది ప్రాణత్యాగం చేశారని మీకు తెలుసా? భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయి, కొత్తవి ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న నెత్తుటి చరిత్ర బహుశా మరే రాష్ట్రానికి లేదు. ప్రతి ఏటా జూన్ 2 రాగానే మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. కానీ ఆ సంబరాల వెనుక ఆ 10 ఏళ్ల పసిపిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు చిందిన నెత్తురు, బలైపోయిన ప్రాణాలు దేశంలో చాలా మందికి తెలియదు. ఇదొక మర్చిపోయిన చరిత్ర. అసలు ఈ కథ ఎక్కడ, ఎలా మొదలైంది? ఈ కథ 2014లోనో 2000లోనో మొదలవ్వలేదు. సరిగ్గా 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినప్పుడు మొదలైంది. ఆ తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో చారిత్రక నేపథ్యం, ప్రత్యేకమైన సంస్కృతి ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతంతో కలిపేశారు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. అదే పెద్ద మనుషుల ఒప్పందం. ఉద్యోగాలు, నీరు, నిధులు, అభివృద్ధి అన్ని 2 ప్రాంతాల వారికి సమానంగా దక్కుతాయి, మీకు ఎలాంటి అన్యాయం జరగదు అని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. కానీ అది కాగితాలకే పరిమితం అయిపోయింది. కొన్నేళ్లలోనే ఆ ప్రామిస్ బ్రేక్ అయిపోయింది. కళ్ళెదురుగా తమ నీరు, నిధులు, ఉద్యోగాలు వేరే వాళ్ల పాలవుతుంటే తెలంగాణ గుండె రగిలిపోయింది. ఆ రగిలిన మంట ఎప్పుడు పేలిందో తెలుసా? 1969లో మా హక్కులు మాకు కావాలి, మాకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఉద్యమం ఉప్పెనలా మారింది. మరి అప్పటి ప్రభుత్వం వాళ్ళకిచ్చిన బహుమతి ఏంటి? లాఠీ దెబ్బలు, తుపాకీ గుళ్లు. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులకు రక్తం అంటింది. ఆ 1969 ఉద్యమంలోనే దాదాపు 369 మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దెబ్బతో ఉద్యమాన్ని అత్యంత దారుణంగా అణిచివేశారు. తెలంగాణ స్వరం మూగబోయింది. ఆ తర్వాత 1972లో తెలంగాణకు వ్యతిరేకంగా జై ఆంధ్ర ఉద్యమం రావడం, మళ్లీ ఆంక్షలు పెట్టడం, ఇలా దశాబ్దాల పాటు తెలంగాణ ఆకాంక్షను అణగదొక్కుతూనే వచ్చారు. కానీ బూడిదలో కప్పబడిన నిప్పు ఎప్పటికీ ఆరిపోదు కదా. సరిగ్గా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడంతో ఆ నిప్పు మళ్లీ రాజుకుంది. ఆ తర్వాత 2009లో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష గురించి మనందరికీ తెలుసు. అప్పుడు రగిలింది అసలైన మంట. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. కానీ ఆ మలిదశ ఉద్యమంలో జరిగిన అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? నా ప్రాణం పోయినా పర్లేదు, నా తెలంగాణ రాష్ట్రం రావాలి అని పల్లెల్లో, పట్టణాల్లో ఉన్న యువకులు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎవరికి వారు ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డారు. చెట్లకు ఉరేసుకున్నారు, రైలు పట్టాలపై తలలు పెట్టారు, ఒంటిపై పెట్రోల్ పోసుకొని మంటల్లో కాలిపోయారు. ఈ ఒక్క దశలోనే 1200 మందికి పైగా ఆత్మాహుతి చేసుకున్నారంటే ఆ ప్రజల ఆకాంక్ష ఎంత బలమైనదో మీరే ఊహించండి. 6 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, 1969 నాటి పోలీసుల కాల్పులు మొదలుకొని అల్లర్లు, లాఠీ చార్జీలు, మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు, ఇలా అన్ని దశల్లో కలిపి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 21,000 మంది ప్రాణాలు కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. ఎట్టకేలకు 58 ఏళ్ల పోరాటం తరువాత జూన్ 2, 2014న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడింది, అందరం సంబరాలు చేసుకున్నాం. కానీ ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ అభివృద్ధి వెనుక ఉన్న ఆ 21,000 మందికి జాతీయ స్థాయిలో దక్కాల్సిన గుర్తింపు దక్కిందా? కనీసం వాళ్ళ పేర్లు మనకి గుర్తున్నాయా? చాలా మందికి తెలియదు. వాళ్ళు తమ భవిష్యత్తును బలిపెట్టి మనకు భవిష్యత్తునిచ్చారు. ఆ మర్చిపోయిన వీరుల చరిత్రను బతికించుకోవడమే వాళ్ళకి మనం ఇచ్చే నిజమైన నివాళి. ఈ చరిత్ర మీకు తెలియకపోతే ఈ క్షణం తెలుసుకోండి. ఈ వీడియోని ప్రతి తెలుగు వాడికి, ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. వాళ్ళ త్యాగాలకు గౌరవంగా కింద కామెంట్స్ లో జై తెలంగాణ అని టైప్ చేయండి. జై తెలంగాణ, జై హింద్.